హైదరాబాద్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ ను న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బాధిత కుటుంబాలతో కలిసి కమిషన్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. దళితులకు చెందిన భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అడ్డదారుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లను దక్కించుకుంటోందని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. సుమారు 155 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కూడా కేటాయించి వారు చదువు చేసినటువంటి మిగతా జాగంతా కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ 150 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది. అసలుకే పేదోళ్ళు, అసలుకే దళితులు బండ కొట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి దళితులు ఇళ్ల నిర్మాణం లేక కొంత ఆలస్యమైంది. వెంటనే ప్రభుత్వం ఆ పట్టాల్లో ఉన్నటువంటి 6వ క్లాస్కు పురస్కరించుకొని ఆ 4 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మిగిలిన ఎకరంన్నరలో 55 కుటుంబాలు ఇళ్ల నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ కింద అందరికి కూడా ఉచితంగా నీటి సప్లై చేయడం జరిగింది. ఉచితంగా కరెంటు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ 55 కుటుంబాలు గత ఎన్నికల్లో కూడా ఓటు వినియోగించుకోవడం జరిగింది. రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ బండగొట్టినటువంటి స్థలం ధర పెరిగిందని చెప్పి అభివృద్ధి పేరిట ఆ స్థలాన్ని లాక్కునే ప్రయత్నం చేసింది. జై సంవిధాన్ అంటూ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ నిరంకుశ వైఖరితో పేద దళిత వర్గాల యొక్క భూములను గద్దెల లెక్క ఇవాళ లాక్కపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లగచర్ల ఉదంతం మర్చిపోలే. ఫార్మా కంపెనీల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచర్లలో పేద గిరిజనుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసి ఆఖరికి అక్కడ ఉన్నట్టు మహిళలను, వృద్ధులను విచక్షణారహితంగా హింసకు గురి చేసి భూములు లాక్కోవాలని చెప్పని చేసిన కుట్ర ప్రయత్నాన్ని, ఆ దుర్మార్గాన్ని మర్చిపోకముందే ఇవాళ వరంగల్ పట్టణంలో భద్రకాళి అమ్మవారి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 60-70 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాలను అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అభివృద్ధి పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద కనీస డ్యూ ప్రాసెస్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను కబ్జా చేయాలని చెప్పని, కూల్చివేయాలని చెప్పని బుల్డోజర్ రాజ్యం చెలాయిస్తూ రేవంత్ రెడ్డి మొత్తం